ఈరోజు కంటక వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, మన దేవుడు మనకు కలిగిన భయములన్నింటిలో నుండి మనలను విడిపించుటకు సమర్థుడు. ఇంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నను మనం ఇంకా దిగులుతోనూ చింతతోనూ ఉన్నామంటే మనం దేవుని రక్షణానందాన్ని పొందుకోని స్థితిలో ఉన్నామని అర్థం. దేవుడు తన ప్రేమను మనపై చూపించేది మనం ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం కలిగి జీవించాలని. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటామో అప్పుడే మనం దేవుని రక్షణానందాన్ని పొందుకోగలం. ఇందును గురించి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని. ప్రియులారా, మన పరిస్థితులు ఎలా ఉన్నను మనం మన పితరుల వలె దేవునికి ప్రార్థించి ఆయనపై ఆధారపడే వారమై ఉండాలి. ప్రతి చిన్న విషయంలోనూ దేవుని దగ్గర విచారించే అనుభవంలోనికి మనం రావాలి. ఆనాడు దావీదు తనకు కలిగిన సమస్తమును పోగొట్టుకొని తన తోటివారు తనను చంపాలని చూడగా ఒంటరిగా ఉన్న దావీదు దేవుని దగ్గర విచారించి తన శత్రువులపై విజయాన్ని సాధించి తాను కోల్పోయిన సమస్తాన్ని పొందుకున్నాడు. కొన్నిసార్లు మనకు కలిగిన ప్రతికూల సమయంలో మనం ఏం చేయాలో మనకు తెలియదు. అందుకే మనం అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇంకా దీనస్థితిలోనికి వెళ్ళిపోతాము. కానీ అలాంటప్పుడే మనం కూడా దావీదు వలె దేవుని దగ్గర విచారించి మనకు కలిగిన శ్రమలో విజయాన్ని పొందుకునే వారమై ఉండాలి. మనం సమాధానంగా ఉన్నామంటే మనం దేవునితో ఉన్నామని అర్థం. మనం భయపడుతున్నామంటే మనం దేవునిపై ఆధారపడకుండా మన సొంత ఆలోచనలతో జీవిస్తున్నామని అర్థం. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నను ప్రార్థించి దేవుని యొద్ద నుండి ధైర్యాన్ని పొందుకునే వారమై జీవిద్దాం. ఈ వాక్యము మన సమస్యల్లో దేవుని దగ్గర విచారించే అనుభవంలోనికి రావాలని మనకు గుర్తు చేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సమాధానము కలిగి జీవిద్దాం. దేవుని కృప దావీదుకు తోడుగా ఉన్నట్టుగా మనకును తోడుగా ఉండునుగాక. ఆమేన్.